తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధిపై ఇవాళ చర్చ జరగబోతోంది. సాయంత్రం 4 గంటలకు సినిమా రైజింగ్ పై ప్యానెల్ డిస్కషన్ జరగబోతోంది. ఫ్యూచర్ సిటీలో ఇంటర్నేషనల్ ఫిలిం హబ్ ఏర్పాటుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఫిలిం హబ్ ఏర్పాటుపై సినీ పరిశ్రమ ప్రముఖులతో చర్చించబోతోంది ప్రభుత్వం. ఈ డిస్కషన్ లో నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దామోదర ప్రసాద్, సుప్రియాతో పాటు డైరెక్టర్ బలగం వేణు కూడా పాల్గొనబోతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, ఇవాళ ఫిలిం ఇండస్ట్రీపై తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో చర్చ కొనసాగబోతోంది. ప్రముఖులంతా కూడా హాజరు కాబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఎంఓయూ జరిగాయి. 2,43,000 కోట్లకు సంబంధించిన ఎంఓయూలు జరిగాయి. అయితే ఇంకా మరిన్ని ఎంఓయూలు ఈ రోజు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు లైఫ్ సైన్స్, అదేవిధంగా ఫార్మా, తర్వాత సినీ సంబంధించిన ఇండస్ట్రీస్లకు సంబంధించిన సెషన్స్ కొనసాగుతున్నాయి. ఇందులో ఈ వివిధ రంగాలకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి, అదేవిధంగా వాళ్ళు ఇండస్ట్రీస్ నెలకొల్పేందుకు ఆయా రంగాలకు అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన సెషన్స్ కొనసాగుతున్నాయి. అయితే ఒకవైపు దీంతో పాటు ఈరోజు ప్రధానంగా డ్రోన్ షో ఉంది. సాయంత్రం 7 గంటలకు డ్రోన్ షో ఉంది. 3,000 డ్రోన్స్తో ప్రత్యేకంగా డ్రోన్ షో నిర్వహించబోతుంది ప్రభుత్వం. ఈ డ్రోన్ షో ద్వారా తెలంగాణ ఈజ్ రైజ్, కమ్ జైన్ ద రైజ్ అంటూ ఒక స్లోగన్తో ఈ డ్రోన్ షో నిర్వహిస్తున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పేలాగా ఈ డ్రోన్ షో ఉండబోతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రావడంతో ఖచ్చితంగా ఇది మరింత అభివృద్ధికి దోహదపడుతుంది అంటున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పేరుతో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్లో విజన్ 2047 సంబంధించిన డాక్యుమెంటేషన్ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతోంది ప్రభుత్వం. ఖచ్చితంగా ఏదైతే విజన్ 2047 ఉందో దాని ద్వారా మరిన్ని పెట్టుబడులు తెలంగాణకు రాబోతున్నాయి. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీని కూడా మేము నిర్మిస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తోంది. ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. దానికి సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ సెషన్స్లో మరొక వైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు. ఇక సినీ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ ఇండస్ట్రీస్ నెలకొల్పడానికి, స్టూడియోస్ నెలకొల్పడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. సినీకి సంబంధించిన ప్రముఖులు కూడా దీనికి నిన్న నాగార్జున హాజరయ్యారు, ఈరోజు మరికొంతమంది హాజరయ్యారు. ఇక క్రీడా సంబంధించి కూడా గుత్తా జ్వాల హాజరయ్యారు. ఇక ఈ సమ్మిట్ కొనసాగుతూ ఉంది. ఈరోజు సాయంత్రము రాత్రి 7:30 గంటలకు ఈ సమ్మిట్కి సంబంధించి ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలతో సమ్మిట్ ముగుస్తుంది. థ్యాంక్ యూ చారి.